హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమునందుదురు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చేరువచ్చిన ప్రియులారా, ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనము చదవాలి. దైవ వాక్యం ఎడల ఆసక్తిని పెంచుకోవాలి. దేవుని ఎడల ఆసక్తిని పెంచుకోవాలి. మానవులైనటువంటి మనము ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి వారం. మనము ఈ లోక సంబంధమైన ఏ రకమైన విషయాలు మనము కలిగి ఉన్నప్పటికీ మనము తాత్కాలికమైన వారమని మనం గ్రహించాలి. ముఖ్యముగా మనము విద్య కలిగి ఉన్న, ఉద్యోగాలు కలిగి ఉన్న, ఆస్తులు అంతస్తులు ఏమి కలిగి ఉన్నా మనము తాత్కాలికమైన వారు. దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యాలు ఏమనగా, మార్గము విడిచిన వానికి శిక్ష కలుగును. దేవుని మార్గాన్ని విడిచి లోక సంబంధమైన మార్గములో ప్రయాణము చేసేవానికి శిక్ష కలుగుతుంది. దైవ మార్గము మానవునికి దైవత్వాన్ని, దైవ జ్ఞానాన్ని, దేవుని యందలి భయభక్తులను, దేవుని యొద్దకు చేరే పరలోక జ్ఞానాన్ని బోధించేదే దైవ మార్గం. ఆ మార్గాన్ని విడిచి తిరుగువానికి, ఆ మార్గాన్ని విడిచిన వానికి కఠిన శిక్ష కలుగుతుంది. దైవ గ్రంథం బైబిల్లో అబ్రహాము దైవ మార్గములో నడుస్తూ ఉంటే ఆ మార్గాన్ని విడిచి తిరిగిన లోతుకు కఠిన శిక్ష కలిగింది. తన కుటుంబము యావత్తు కూడా నష్టపోయింది. తన కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో దుర్బల స్థితికి దిగజారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగుతుంది. గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుతారు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గద్దింపును ద్వేషించకూడదు. దైవ గ్రంథములో ఒక వ్యక్తి గద్దింపును ద్వేషించాడు. అతడే బిలాము. ఆ గద్దింపును ద్వేషించడం ద్వారా బిలాము ఖడ్గమునకు గురైపోయాడు. కాబట్టి గద్దింపును ద్వేషించకూడదు, గద్దింపును స్వీకరించాలి. తద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుతాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, మార్గము విడిచితే కఠిన శిక్ష. దైవ మార్గములో మనం వెళ్ళాలి. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక, గద్దింపుని ఎద్దకు వస్తున్నప్పుడు, దైవ వాక్కు నిన్ను గద్దిస్తున్నప్పుడు నీవు దాన్ని ద్వేషించావా, నీకు కలిగే ఫలితం మరణము. కాబట్టి దేవుని ఉద్దేశం, దుర్మార్గుడు మరణము నొందుట వలన ఆయనకి సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి దేవుని తట్టు తిరుగుట ద్వారానే సంతోషం. వాడి స్థితిగతులు దిద్దుకొనుట ద్వారానే సంతోషం. కాబట్టి ఆలోచించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ప్రభు వైపు చూడు. ప్రభు పాదముల దగ్గర సాగిలపడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి కావలసిన జ్ఞానోదయము కలుగు చేసి దైవ మార్గమైన నిన్ను విడవక, నీ గద్దింపును ద్వేషించక, వారి జీవితంలో క్షేమాన్ని, మేలును అనుభవించుటకు సహాయపడమని
వినిన వారందరినీ దీవించమని, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.